అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఆశ్రమ గురుకుల పాఠశాలలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఎండపల్లి వలస ఏపీ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి విద్యను అభ్యసిస్తున్న జెన్నీ ప్రియాంక అరకులోయ ఏరియా ఆసుపత్రిలో మృత్యువాత పడింది. కేవలం ఒక్క రోజులోనే పాఠశాలలో ఉంటూ చదువుకుంటుండగానే అస్వస్థతకు గురై మృత్యువాత పడడంపై తల్లిదండ్రులు, బంధువులు, గురుకుల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్, ఏఎన్ఎం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వారు గగ్గోలు పెడుతున్నారు. జెన్నీ ప్రియాంక మృతికి కారణమైన ప్రిన్సిపాల్, వార్డెన్, ఏఎన్ఎంను తక్షణమే డిస్మిస్ చేయాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రియాంక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ గురుకుల పాఠశాలల్లో అయితే పలు సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లా ఆశ్రమ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకోవాలని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో కూడా అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వరుస మరణాలు ఒక్కసారిగా తీవ్ర కలకలం అయితే రేపుతున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఏదైతే తాజాగా చూస్తున్నటువంటి అరకు వ్యాలీకి సంబంధించినటువంటి మండలంలో ఎండపల్లి వలస సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఏదైతే ఆశ్రమ పాఠశాల ఏదైతే ఉందో 6వ తరగతి చదువుతున్నటువంటి ప్రియాంక గురువారం ఒక్కసారిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందడం ఒకసారిగా కలకలం వేసిందని చెప్పొచ్చు. అయితే ఆశ్రమంలో ఏదైతే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని ఏవైతే ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఎయిర్పోర్ట్ల విషయంలో సరిగ్గా చూడాల్సినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ప్రిన్సిపల్ కానీ లేదా అక్కడ పట్టించుకోవాల్సినటువంటి వాటిని కానీ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే తన పిల్లలు చనిపోతున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. అయితే పాఠశాలలో చదువుకుంటూ అస్వస్థకు గురైనటువంటి మృత్యువాత పడడం ఒక్కసారిగా తల్లిదండ్రులతో పాటు కూడా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బంధువులు కూడా ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి రోదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అయితే తల్లిదండ్రులు, బంధువులు, గురుకుల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ రకమైనటువంటి వాతావరణం జరిగిందని చెప్పేసి అయితే మండిపడుతూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రియాంక మృతికి పాఠశాల ప్రిన్సిపల్, వార్డెను, అలాగే ఏఎన్ఎం నిర్లక్ష్యం ప్రధాన కారణం అంటూ కూడా ఆరోపణలు అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ప్రియాంక మృతికి కారణమైనటువంటి ప్రిన్సిపల్, వార్డెన్ని, ఏఎన్ఎంలను తక్షణమే డిస్మిస్ చేయాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏవైతే ప్రస్తుతం చూస్తున్నటువంటి తరహాలో రైట్, థ్యాంక్ యూ కన్నబాబు.